అన్న అనేటువంటి తల్లిలోంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే ఆమె యొక్క ప్రార్థన విధానము. ఆ ప్రార్థనలో ఆమె, దేవా నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకు ప్రతిష్ఠిస్తానని వాగ్దానం చేసిన దేవుని సన్నిధానంలో, అదే రీతిగా దేవుడు ఆమెకు సంతానం ఇచ్చిన తర్వాత వాగ్దానాన్ని ఆమె తప్పిపోలేదండి. ఏం చేసింది? వాగ్దాన ప్రకారంగా దేవుడు తనకిచ్చిన ఆ వాగ్దాన ప్రకారంగా సంతానాన్ని పొందుకున్నప్పుడు అదే కుమారుడైన సమయలు తీసుకెళ్ళి ఎక్కడ ప్రతిష్ఠించింది? దేవునికి ఇచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆమెలో మాట తప్పని గుణము, దేవుని దగ్గర ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు, దేవా ఇదిగో నా కుమారుని ఇస్తే నీకు ఇస్తానని ప్రతిష్ఠితం చేసుకున్నాను కాబట్టి ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను దేవని దేవునికి అప్పగించేసింది. ఆమె ప్రార్థన మన జీవితాల్లో గొప్ప పాఠము. కాబట్టి అన్న ప్రార్థన ద్వారా, అన్న జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే ఆమె ప్రార్థన విధానము, ఆమె సమర్పించుకునే విధానాన్ని మనం నేర్చుకునటానికి అన్నాలోంచి